ఓ పిల్లలారా, కథ వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు నేను మీకు కోతి మరియు మోసలి కథ చెప్పబోతున్నాను. ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన అడవిలో ఒక తెలివైన కోతి ఉండేది. ఆ కోతి ఒక పెద్ద మామిడి చెట్టు మీద నివసించేది. ఆ చెట్టు కిందే ఒక నది ఉండేది. ఆ నదిలో ఒక మోసలి ఉండేది. ఒక ఎండాకాలం రోజు మోసలి చెట్టు దగ్గరికి ఇదుకుంటూ వచ్చి, హలో కోతి, ఆ మామిడి పండ్లు చాలా రుచిగా కనిపిస్తున్నాయి, నాతో కొన్ని పంచుకుంటావా అని అడిగింది. మంచి మనసున్న ఆ కోతి కొన్ని రసవంతమైన మామిడి పండ్లను కోసి మోసలికి విసిరింది. అలా వాళ్ళు మంచి స్నేహితులయ్యారు. ప్రతిరోజు కలుసుకునేవారు. మోసలికి ఆ మామిడి పండ్లు చాలా ఇష్టం. కోతిని కలవడానికి ఎప్పుడూ ఎదురు చూసేది. ఒకరోజు మోసలి ఇలా అనుకుంది, నా భార్యకు కూడా ఈ మామిడి పండ్లు ఇష్టం అవుతాయి. అందుకని కొన్ని పండ్లను ఇంటికి తీసుకెళ్ళింది. కాని ఆ మోసలి భార్యకు ఓ దురాలోచన వచ్చింది. కోతి ప్రతిరోజు ఈ తీయని మామిడి పండ్లు తింటుంటే దాని గుండె ఎంత తీయగా ఉంటుందో వాహించుకో. కోతి గుండెను నాకు తీసుకురా అని అంది. మోసలి షాక్ అయింది. తన స్నేహితుడిని బాధపెట్టడం ఇష్టం లేదు. కాని దాని భార్య పట్టుబట్టింది. అందుకని బరువైన మనసుతో మోసలి కోతిని నది దాటించడానికి తన వైపు మీద ఎక్కించుకుంది. నది మధ్యలోకి వచ్చేసరికి మోసలి తన నేరాన్ని అప్పుకుంది. నా భార్యని గుండెను తినాలనుకుంటుంది. తెలివైన కోతి ప్రశాంతంగా ఉండి ఇలా అంది, అయ్యో, నా గుండెను చెట్టు మీదే మర్చిపోయా, తిరిగి వెళ్లి తీసుకుందా. ముర్పు మోసలి దాని మాటలు నమ్మి చెట్టు దగ్గరికి తిరిగి ఇదింది. వెంటనే అక్కడికి చేరుకోగానే కోతి చెట్టు మీదకు ఎగిరిపోయిలాంది. నువ్వు మన స్నేహాన్ని ద్రోహం చేశావు, నేను నిన్ను నమ్మాను. మోసలికి సిగ్గుగా అనిపించింది. కోతి దాన్ని మండి ఎప్పుడూ నమ్మలేదు. అలా తెలివైన కోతి తన్ను తాను రక్షించుకుంది. పిల్లలారా, గుర్తుంచుకోండి, ఎప్పుడూ తెలివిగా ఉండండి, త్వరగా ఆలోచించండి. మళ్ళీ వేరే అద్భుతమైన కథతో కలుద్దాం.